హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో వచ్చేసి ఈరోజు టాపిక్ అండి సందులు. సో తెలుగు గ్రామరు చాలా వెరీ ఇంపార్టెంట్. సందులు, సమాసాలు, అర్థాలు, ప్రకృతి, వికృతి ఇంకా చాలా ఉంటాయి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. సో సందులు వచ్చేసి పూర్వ పద వర్ణముల మధ్య అత్యంత సన్నికర్ష ఉండుటను సంహిత అంటారు. సంధి జరగడానికి పట్టే కాలము సంహిత కాలం అనగా అరమాత్రం కాలం కంటే తక్కువ కాలం అనగా క్షణంలో 1/8 వంతు కంటే తక్కువ కాలం. తెలుగు అజంత భాష కాబట్టి 2 అచ్చులతో అంతం అయ్యే పదాలను వెంటనే పలకడం కష్టం కాబట్టి ఆ కష్టాన్ని సులభంగా చేయటానికి సంధి అవసరం. ఉదాహరణ, రాముడు, అతడు అనే పదాలను వెంటనే పలకవలసి వచ్చినట్లయితే వాటి రెండింటిని కలిపి రాముడు అతడు అని పలకడం జరుగుతుంది. సంధి నిర్వచనం: పూర్వపర సర్వములను పర్వస్వరము ఏకాదేశమగుటనే సంధి అంటారు. సంధిలో 2 పదాలు ఉంటాయి. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని పరపదమని పిలుస్తారు. పూర్వపదం ప్లస్ పరపదం. పూర్వపదంలో చివర ఉండే అచ్చుని పూర్వస్వరం అని, పరపదంలో మొదట ఉండే అచ్చుని పరస్వరం అంటారు. ఏకాదేశ సంధి. ఏకాదేశము అనగా 2 అక్షరాలను తొలగించి ఒకే అక్షరం శత్రువుగా రావటం. ఉదాహరణ, వారు ప్లస్ ఎవరు, వారెవరు. ఇచ్చట ఊ ప్లస్ ఏలను స్వరముల స్థానంలో ఏ అనే పర్వస్వరం ఏకాదేశమైంది. ఆగమము: మిత్రుని వల్లే అక్షరము ప్రక్కన అక్షరము చేరుట. పేద ప్లస్ రు ప్లస్ ఆలు పేదరాలు. ఇచ్చట వచ్చిన రుగమము కిత్తు ఆగుటచే పరస్వరరాదిగా వచ్చి చేరినది. ఆదేశము: శత్రువు వలె అక్షర స్థానంలో మరొక అక్షరం చేరుట. ప్రతి ప్లస్ అక్షరము ఈక్వల్ టు ప్రత్యక్షము. ఇచ్చట ఈకారమును అచ్చు పరమగచే ఆదేశమవుతుంది. సంధి మొత్తం 4 రకాలుగా జరుగుతుంది. అచ్చు ప్లస్ అచ్చు, అచ్చు ప్లస్ హల్లు, థర్డ్ వన్ హల్లు ప్లస్ హల్లు, ఫోర్త్ వన్ హల్లు ప్లస్ అచ్చు. సందులు 2 రకాలు. అవి సంస్కృత సందులు, తెలుగు సందులు. సో ఫస్ట్ వన్ వచ్చేసి సంస్కృత సందులు. సందులు వచ్చేసి సంస్కృత లక్షణాల చేత, సూత్రాల చేత వచ్చే సందులను సంస్కృత సందులు అంటారు. అవి సందులు, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృత్తి సంధి, యనాదేశ సంధి మొదలగు. సెకండ్ వన్ హల్ సందులు. శుత్వ తత్వ సంధి, అనువాసిక మొదలగు. ఏకాదేశ సంధి, సవర్ణ. సెకండ్ వన్ గుణ, థర్డ్ వన్ వృద్ధి. ఆదేశ సంధి, యనాదేశ సంధి. అచ్ సందులు. సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊల రూలకు సవర్ణములై అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. సవర్ణము ఆ అనగా ఆ ఈ ఊ రూలకు హస్రాలు లైనప్పుడు దీర్ఘాలైనప్పుడు పరమవ్వచ్చు. ఉదాహరణకు ఆ ఈక్వల్ టు ఆ, ఈ విధంగా వస్తుంది. సెకండ్ ఆ, రెండో ఆ వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఆ. ఈ వచ్చేసి ఈ, ఊ వచ్చేసి ఊ. ఉదాహరణకు శివాలయం ఈక్వల్ టు శివ ప్లస్ ఆలయం. శివ్ ప్లస్ ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆలయం. శివ్ ప్లస్ ఆ ప్లస్ ఆలయం. శివాలయం. విద్యాభ్యాసం, విద్యా ప్లస్ అభ్యాసం. లతాంతము, లత ప్లస్ అంతము. గౌరీష, గౌరీ ప్లస్ ఈష. నోట్: సంస్కృత సందులలో స్త్రీలింగ పదాలు దీర్ఘాలుగా విభజించాలి. మహాత్మా ఈక్వల్ టు మహా ప్లస్ ఆత్మ. నోట్: హా కారాన్ని కూడా సంస్కృతంలో దీర్ఘంగా విభజించాలి. మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు. భానుదయం, భాను ప్లస్ ఉదయం. ముతృణం, మూతృ ప్లస్ రుణం. శ్రేష్ఠాయుధం, శ్రేష్ఠ ప్లస్ ఆయుధం. శౌరాది, శౌర ప్లస్ ఆది. పితృ ప్లస్ రుణము, పితృణము. నిజాశ్రమం, నిజ ప్లస్ ఆశ్రమంబు. ముఖారవిందు, ముఖ ప్లస్ అరవిందము. ధర్మరాలు, ధర్మ ప్లస్ ఆధర్మలు. ధర్మాంజనులు, ధర్మ ప్లస్ అర్జునులు. భయాందోళనలు, భయ ప్లస్ ఆందోళనలు. న్యాయాలు, న్యాయ ప్లస్ అన్యాయాలు. విమానాశ్రయం, విమాన ప్లస్ ఆశ్రయం. సో నెక్స్ట్ గుణసంధి. ఆ ఆకారము ఈ ఊ రూలు పరమైనప్పుడు క్రమముగా ఏ ఓ ఆర్లు అనే గుణాలు ఏకాదేశముగా వస్తాయి. ఆ సెకండ్గా ఈ ఊ రు, ఈ ఊ రు, ఏ ఓ ఆర్ ఈక్వల్ టు గణాలు అంటే గుణాల కిందికి వస్తాయి.
ఆ ఆకారము అనగా పూర్వపదం చివర ఆ కాని రావటం. ఉదాహరణ ఇతర ప్లస్ ఇతర, ఇతరేతర. ఇతర అనేది సంస్కృత పదాలు కావున ఇది ఆక్రమిత అమ్రేడిత సంధి కాదు. పర ప్లస్ పరీశ్వరుడు పరమేశ్వరుడు. రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు. వసంతోత్సవం అంటే వసంత ప్లస్ ఉత్సవం. గంగోదం అంటే గంగా ప్లస్ ఉదరం. మహోన్నత మహా ప్లస్ ఉన్నత. దేవర్షి దేవ ప్లస్ ఋషి. దేవు ప్లస్ ఆ ప్లస్ రు ప్లస్ షి. దేవ్ ప్లస్ ఆర్ ప్లస్ షి. దేవర్ ప్లస్ షి దేవర్షి. రాజు ప్లస్ ఋషి రాజర్షి. మహా ప్లస్ ఋషి మహర్షి. బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి. వసంత ప్లస్ ఋతువు వసంత ఋతువు. గ్రీష్మ ప్లస్ ఋతువు గ్రీష్మ ఋతువు. వృద్ధి సంధి ఆ ప్లస్ ఆకారము ఏ ప్లస్లు ఏ కామ ఐలను పరమైనప్పుడు ఐకారం. ఓ అవులు పరమైనప్పుడు ఔకారము. రూలు పరమైనప్పుడు ఆర్ ఏకాదేశం అవుతుంది. ఆ ఏ ఐ ఔ ఔ రూరు ఆర్. ఐ ఆర్ ఆర్లు వృద్ధులు. ఐ ఔ ఆర్లకే వృద్ధులు అని పేరు. ఉదాహరణ రస ప్లస్ ఏక రసైక. వసుంధ ప్లస్ ఏక వసుదైక. ఏక ప్లస్ ఏక ఏకైక. దివ్య ప్లస్ ఐశ్వర్యం దివ్యైశ్వర్యం. అఖండ ప్లస్ ఐశ్వర్యం అఖండేశ్వరం. వన ప్లస్ ఔషధి వనౌషధి. దివ్య ప్లస్ ఔషధి దివ్యౌషధి. మహా ప్లస్ ఔన్నత్వం మహోన్నత్వం. రస ప్లస్ ఔచితత్వం రసోచితత్వం. దశ ప్లస్ రుణం దశార్థం. కంబర ప్లస్ రుణం కంబర్ణం. రుణ ప్లస్ రుణం రుణార్థం. ఇది అపవాద సంధి గుణసంధి కావలసి ఉండగా వృద్ధి సంధి అయ్యింది. అక్ష ప్లస్ ఊహకి ఆకౌక్షి. నెక్స్ట్ సంధి వచ్చేసి యనాదేశ సంధి. ఈ ఊరులకు అసరణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యున్ ఉర్ అనే రుణములను ఆదేశంగా వస్తాయి. ఆదేశం అనగా ఒక అక్షరాన్ని తొలగించి శత్రువులాగా మరొక అక్షరం చేరటం. అసవర్ణము అనగా ఈకి ఈలు కాకుండా ఊకి ఊరులు కాకుండా రూకి రూలు కాకుండా ఒత్తులు వచ్చినప్పుడు లు రాకుండా వేరే అచ్చులు రావటం. అంటే అచ్చులు వచ్చినప్పుడు అచ్చులు వేరే అచ్చులు రావటం. ఈకి యు ఊకి ఓ రూకి రూ ఊకి లుల్ అసవర్ణములైన అచ్చులు. అంటే ఈ విధంగా ఉదాహరణలు ఉన్నాయి. వ్యాకరణం అంటే వి ప్లస్ ఆకరణం. అత్యవసరం అతి ప్లస్ అత్యవసరం. అవసరం ప్రత్యర్థం ప్రతి ప్లస్ ఉత్తరం. జయంత్యోత్సవం జయంతి ప్లస్ ఉత్సవం. ప్రత్యేకం ప్రతి ప్లస్ ఏకం. అభ్యుదయం అబ్బి ప్లస్ ఉదయం. గురువాజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ. భూమ్యాకాశాలు భూమి ఆకాశాలు. శాంతి హింసలు శాంతి ప్లస్ అహింసలు. గౌర్ణత్వం గురు ప్లస్ ఔన్నత్వం. మధుర్వి మధు ప్లస్ హరి. స్వాగతం సు ప్లస్ ఆగతం. పితర్జితం పితృ ప్లస్ అర్జితం. మాతృదేశం మాతృ ప్లస్ ఉపదేశం. మాత్రంశ మాతృ ప్లస్ అంశ. పితృంశం పితృ ప్లస్ అంశ. హిల్సా సంధులు అనువాసిక సంధి వర్గ ప్రధాన అక్షరాలైనప్పుడు కాచాట తాపాలను మా పరమైనప్పుడు వర్గ ప్రథమాక్షరాల స్థానంలో ఆదేశముగా వర్ణ పంచమాక్షరాలుగా ఇచ్చి చేరుతాయి. కా జ్ఞ చ జ్ఞ ట న త న ప మ ప్లస్ నామ. ఉదాహరణకు వాక్ ప్లస్ నామం అంటే వాగ్మనం. ప్రాక్ ప్లస్ నన్నయ్య ప్రక్మన్నయ్య. అచ్ ప్లస్ మాయం అక్మయం. ఋతు ప్లస్ మృత్యం మృణ్మయం. రాట్ ప్లస్ మణి రక్మణి. జగత్ ప్లస్ మత జగన్మత. తత్ ప్లస్ మాయం తన్మయం. అప్ ప్లస్ మాయం అప్మయం. సెకండ్ వన్ జన్మ సంధి వర్గ ప్రథమాక్షరములను కాచాట తపాలకు అచ్చు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరములు హ యా వ రలు గరమై గజట తపలు ఆదేశమగును. ఉదాహరణకు వాక్ ప్లస్ ఈశుడు వాగీశుడు. అచ్ ప్లస్ అంతము అజంతము. షట్ ప్లస్ గుణము షడ్గుణము. సత్ ప్లస్ భావం సందర్భం. గజట తపలు దశలను. తృత్వ సంధి శాఖ తవర్గాలకు షకారం చవర్లను పరమై షకార చవర్గాల ఆదేశమగును. ఉదాహరణకు తపస్ ప్లస్ శపము తస్పశము. తస్ ప్లస్ చరిత్ర సచ్చరిత్ర. విద్యుత్ ప్లస్ శక్తి విద్యుత్ శక్తి. నెక్స్ట్ విసర్గక సంధి. విసర్గక పూర్వం ఆకాంతరం అచ్చు ఉంటే విసర్గక లోపించింది. ఆకారము ఓకారంగా మారుతుంది. ఉదాహరణకు అయం అయం అయోమయం. ఇతం అధికం ఇతోధికం. నవం నవం నమో నమం. పయం ది పయోది
పవనంతలోకములు. శిరం ప్లస్ భారము, శిరభారము. ఆకారము పూర్వం ముందన విసర్గతకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు ఆహా యావారాలలో పరమై వసర్గ ఓ కారము మారును. విసర్గకు పూర్వం అకారేతర అచ్చు ఉంటే విసర్గ లోపించి దాని స్థానము రుల్ వచ్చి చేరుతుంది. ఉదాహరణకు ఆశీర్వాదము, ఆశీర్వాదము. బాణములు, ధనుర్బాణములు. ఆధారణము, నిధారణము. మనుషకం, నిర్మానుషకం. ముఖము, చర్ముకుడు. విసర్గతంగా శబ్దాలను అచ్చులుగా వర్గ తృతీయ చతుర్థ పంచమ అక్షరములు కానీ వర్గ తృతీయ చతుర్థ పంచరక్షరములు కానీ హయావరాలుగా కానీ పరమైతే విసర్గ స్థానంలో రెం ఆదేశంగా వచ్చును. థర్డ్ వన్ అసన్, అసంత్, అసత్, అదస్, ప్రసత్, ప్రూనస్ అనే శబ్దాలతో సకారం స్థానంలో రుల్ వచ్చి చేరుతుంది. ఉదాహరణకు అసన్ ప్లస్ నిషలు, అస్నిషలు. అంతస్ ప్లస్ జాతీయము, అంతర్జాతీయము. ప్రాసత్లోకము, ప్రాత్లోకము. పునం ప్లస్ ఉదాహరణ, పునరుద్ధరణ. పూనం ప్లస్ ముద్దించు, పునర్ముద్దించు. ఫోర్త్ వన్ విసర్గనకు సా అకార శాలో శాకారాలు పరమైతే విసర్గ స్థానంలో సాకారం శాకారాలే వచ్చి చేరుతాయి. ఉదాహరణకు నం ప్లస్ సుమాంజలి, సమూర్మాంజలి. మనం ప్లస్ శాంతి, మనశ్శాంతి. నెక్స్ట్ ఇన్ ఉస్ అంతగా అంతముగా గల శబ్దంలో సా అకార అక్షరంలో షా అకారం వచ్చి చేరుతుంది. ఉదాహరణకు నిస్ ప్లస్ కారణం, నిష్కరణం. బహిత్ ప్లస్ కరణ, బహిష్కరణ. దుస్ ప్లస్ కారం, దుష్కరం. ముస్ ప్లస్ కరం, ముష్కరం. ధనుస్ ప్లస్ ఖండం, ధనుష్కాండం. విసర్గకు కాలు కానీ పాపాలు కానీ పరమైతే ఎటువంటి మార్పు రాదు. ఉదాహరణకు రామ్ ప్లస్ కరోతి, రామ్ కరోతి. వృక్ష ప్లస్ ఫలతి, వృక్షఫలతి. విసర్గకు చా వర్గం పరమైతే శాకారం విసర్గకుటకు టా వర్గం పరమైతే శాకారం తవర్గం పరమైతే సాకారం వచ్చి చేరుతుంది. ఉదాహరణకు దుమ్ ప్లస్ చర్య, దుశ్చర్య. దుమ్ ప్లస్ చేష్టితము, దుశ్చేష్టితము. నిమ్ ప్లస్ తేజము, నింతేజము. నమ్ ప్లస్ తే ఈక్వల్ టు నమస్తే. తెలుగు సందులు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.